మరి మరి మీ అందరికి తెలుసు గత 10 ఏళ్ళు ఏ విధంగా మరి గత పాలకులు వృధా చేసిండ్రో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. కనీసం మనకు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలే. వచ్చిందా ఒక రేషన్ కార్డు 10 ఏళ్ళల్లో? 10 ఏళ్ళల్లో ఎవరికైనా రేషన్ కార్డు వచ్చిందా? అంటే 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక ఇల్లు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఆఖరికి ఏదున్నా మా సొంత డబ్బులతోటి మేము స్కూల్ చేయించినాం తప్ప ఇప్పుడు ప్రభుత్వ స్కీమ్లు కానీ ఇంతకుముందు సొంత డబ్బులతో స్కూల్ కానీ ఏది చేసినా మేమే చేసినాం తప్ప 10 ఏళ్ళు మనల్ని ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఒకటే విషయం చెప్తా ఉన్నాను తల్లి, ఏదున్నా మనది ప్రజల ప్రభుత్వము, ప్రజాపాలన, ఇంద్రమ్మ రాజ్యం. అంటే మన ఏ ఊరికి పోయినా మనకు కనిపించేది ఇంద్రమ్మ ఇల్లులు తప్ప ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కనిపిస్తుందా? ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్న అంటే మనం గెలిచి సంవత్సరం కూడా అయితలేదు. సంవత్సరం కూడా కాకముందే మన రామాయణపేటకి మరి మన పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి బ్రహ్మాండంగా మరి 100 కోట్లతోటి పెద్ద స్కూల్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తెలుసా మీ అందరికీ ఇది? అంటే ఇది సంవత్సరం కూడా కాకముందే. వీళ్ళు ఏంటంటే ఎన్నికలు రాగానే ఒక 4 ముచ్చట్లు చెప్పాలా, 4 మాటలు చెప్పాలా, 4 పనికిరాని ముచ్చట్లు చెప్పి గాయబ్ అయిపోవాలా. ఎన్నికలు వస్తుంటే మేము ఏడుపాయల అమ్మవారికి 100 కోట్లు ఇచ్చేస్తాం, మేము దీనికి 1000 కోట్లు ఇచ్చేస్తాం అంటారు, కానీ ఒక్క పని కూడా కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ ఏడుపాయల అమ్మవారి గురించి మాట్లాడితే గత 10 ఏళ్లల్లో ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి దగ్గరికి రాలేదు అనే విషయం మీ అందరు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. అదే మనం గెలిచిన సంవత్సరం లోపలనే మన ముఖ్యమంత్రి గారిని తెచ్చుకొని బ్రహ్మాండంగా మరి ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని, మన మెదక్ చర్చ్ని, మన మెదక్ నియోజకవర్గాన్ని 750 కోట్లు పెట్టి మరి అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదున్నా అభివృద్ధి అనేది మీ కళ్ళ ముందు కనిపించేటట్టు నేను పనిచేస్తా అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక రేపు మాకేం ఎన్నికలు ఉన్నాయా? రేపు అయిపోయింది కదా, మొన్ననే గెలిపించారు మీరు. ఇంకో 4 ఏళ్ల దాకా నాకు ఎన్నికలు లేవు. మీకేదో మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్తే నాకు వచ్చేది ఏం లేదు. మీరు ఆ రోజు నన్ను సాదుకుంటా అన్నారు, నన్ను ఒక బిడ్డలాగా, మీ ఇంట్లో కొడుకులాగా, ఒక మన్మడిలాగా మరి మీరు నన్ను సాదుకొని గెలిపించడం జరిగింది. కాబట్టి ఏదున్నా మీకోసం, మీ కష్టాలు, మీ సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తాం తప్ప మాకు ఇంకో ఉద్దేశం లేదు అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అన్నాను అటు అడగే కూరగాయలలో ఉండే అమ్మా
బాగుందమ్మా ఇప్పుడు ఆకటం వస్తుంటే మళ్ళీ నన్ను కరెంట్ తీసుకోండి ఇస్తాం మీకు మీరు మంచిగా పేరు తెచ్చుకోవాలి ఏమేమి ఇస్తావు ఇయ్యు ఎన్ని అంటే అన్ని కొను ఎన్ని అంటే అన్ని లక్ష్మణ దగ్గర సార్ టమాటాలు కొంటుండు. లక్ష్మమ్మ ఇక మనం అందరూ చూసుకోవాలి ఎట్లున్నదో. చూస్తారు కదా 15 చూసారు కదా ఇయ్యాలి 15 నుంచి చూస్తారు కదా లక్ష్మమ్మ వాళ్ళ రంగం తెలుసు మరి 60 ఏళ్ళ నేను అమ్మ లేపి నిలబడి సార్కి వెళ్ళే ఇట్లా రైట్లో లాస్ట్ వీళ్ళే కొడుకు వాళ్ళే సాకు కూర్చో పెద్ద మనిషి కట్టిస్తారు సంవత్సరం లోపల సరే సార్ బంధులు అయింది సరే సార్ అన్ని ఎండబడ అన్ని కట్టుకున్నాం అన్ని కట్టిస్తాంలే ఎండబడకని మనకు క్షత్రియ వైష్ణుగర్భనాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యార్థం వంచావృత్తం ఏకడాక్ష వీక్షణార్థం తీసుకోవాలి